మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల నుండి ఎక్కువగా ఏం కోరుకుంటామంటే పొగడ్తలు కోరుకుంటాం. ఎప్పుడు పొగడ్తలే కోరుకునేవాడు ఏదో ఒక రోజు పడిపోతాడు. దేవుని బిడ్డలారా, దేవునిలో నిందలు పడేవాడు, దేవునిలో అవమానాలు పడేవాడు, దేవునిలో ద్వేషింపబడేవారే స్ట్రాంగ్గా నిలబడతారు, బలముగా నిలబడతారు. దేవుని బిడ్డలారా, పొగడ్తలే కాదు, ద్వేషింపబడడం కూడా అప్పుడప్పుడు మనం అలవాటు చేసుకోవాలా. ఎలాగైతే పొగడ్తలు పొగిడినప్పుడు మనం స్వీకరిస్తామో, వేరే వాళ్ళు ద్వేషించినప్పుడు కూడా మనం సహనముతో స్వీకరించాలా, స్వీకరించి తట్టుకోవాలా. అప్పుడు నువ్వు బలంగా నిలబడతావు, అంతములో ఏమవుతావు, రక్షింపబడతావు. అంతము వరకు నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో సహించి చూడు, దేవుని రక్షణ పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా పొగడ్తల వైపు వెళ్ళకోకుండా కష్టపడడం నేర్చుకోండి, నిందలు అవమానాలు పడటం నేర్చుకోండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎలాగైతే అంతవరకు సహించి దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడో అదేవిధంగా మీరు కూడా రక్షింపబడతారు. అటువంటి విధముగా ప్రతి ఒక్కరు తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలయ్యా. తండ్రి, నీ బిడ్డలమైన మాకు ఎప్పుడూ పొగడ్తలే కాకోకుండా అవమానాలు, నిందలు, ద్వేషములు వీటిని కూడా మాకు పరిచయం చేయండి ప్రభువా. పరిచయం చేసినప్పటికీ మేము కృంగిపోకోకుండా బలం పొందుకునే వారిగా మమ్మల్ని నిలబెట్టండి నాయన. తండ్రి, అంతము వరకు మేము సహనం కలిగి రక్షింపబడేవారిగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.